ఇప్పుడు నేను జూ పార్కులో ఉన్నా, మీరు చూస్తున్నారు కదా. ఈ పులిలకి వేడిని తట్టుకోలేకడానికి చల్లదనం అనేది జూ పార్క్ సిబ్బంది చల్లుతున్నారు ఇప్పుడు. అంటే పులిలకు కూడా వేడి తగలకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వైట్ టైగర్ని ఇప్పుడు నీళ్ళతో చల్లదనం చేస్తున్నారు. ఇది వైట్ టైగర్, ఇది జూ పార్కులో ఉన్నది. ఈ 42 డిగ్రీస్ 45 డిగ్రీస్ కావటం వలన మనుషులకే కాదు జంతువులకు కూడా ఎక్కువ ఇది ఉంటుంది. ఇది పులి. ఈ పులి బోన్లో ఉన్నది. ఇది బోన్ ఏమో పైన కప్పు మీద కూడా నీళ్లు దీనికి చల్లుతారు. అంటే మనం ఏ విధంగా అంటే వర్షం ఏ విధంగా పడుతుందో పైన మొత్తం సీలింగ్ మొత్తం దానికేమో వర్షం పడినట్టు చిన్న ఏమో ఈ చినుకులు కూడా పడుతున్నాయి. దీని మీదనే పడతాయి. దాని యొక్క శరీరం మీద ఏమో చినుకులు చిన్నవి పడతాయి. ఇంత చిన్న చినుకులు పడినా కూడా అది అల్లాడిపోతున్నది ఎండకి. 42-45 డిగ్రీస్ కావటం వలన దానికేమో ఎక్కువగా ఇవి నీళ్ళలో అటవీ ప్రాంతంలో చల్లదనంలో నీడలోనే ఉంటాయి. ప్రస్తుతానికి ఇది సంతోష్ అనే పులివి ఉన్నది. దీని వయసు 20 సంవత్సరాల లోపలనే ఉన్నది. ఇది అంటే సిబ్బంది చెప్పిండ్రు ఇక్కడ. దీని యొక్క సిబ్బంది అనేది 20 సంవత్సరాల లోపలనే దీని వయసు ఉన్నది. దీని పేరు సంతోష్. ఈ యొక్క పులి పేరు సంతోష్. ఇది చాలా మా యొక్క మీడియా ప్రతినిధిని చూసి కూడా గర్జిస్తున్నది. ఇది ఎక్కువగానే ఇవి యజమానికి కూడా గుర్తుపడుతుంది. చాలా ఎంత కోపంలో ఉన్నదంటే ఇది చాలా కోపంలో. ఇప్పుడు సమయం 12 దాటింది, 12:10 అవుతుంది. వేడి ఉష్ణోగ్రత అనేది చాలా టెంపరేచర్ పెరిగింది. 44-43 ఉండొచ్చు. కానీ జూ పార్క్లో మాత్రం నేను చూసిన 32నే కనబడుతుంది. అంటే అటవీ ప్రాంతం కాబట్టి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు నీళ్లు చల్లుతున్నారు మీరు. ఇది నీళ్ళతో చల్లబడిపోయింది. ఇప్పుడు మొత్తం దీన్ని చాలా కూల్గా చేసేస్తున్నారు. శరీరం మీద నీళ్ళు ఏమో ప్రెషర్ కొట్టి ఇది కూల్ అయిపోయింది. ఇప్పుడు చాలా కొద్దిగా కూల్లోని. కానీ దీనికి కూడా మనుషుల్లాగానే గ్లూకోన్-డి అనేది దీనికి వీళ్ళు తాగిపిస్తారు. గ్లూకోన్-డి అనేది ఇది చల్లగా పడింది. ఇప్పుడు సిబ్బంది అనేది ఇది చల్లగా పడింది. ఇప్పుడు ఈ విటమిన్ సి, ఇది గ్లూకోన్-డి. ఇది మనుషులకు కూడా ఏ విధంగా వడదెబ్బ తగలకుండానే తాగిపిస్తారో అదే విధంగానే ఈ యొక్క పుల్లిల్ని కూడా గ్లూకోన్-డి ఇప్పుడు నీళ్ళలో కలుపుతున్నారు. సిబ్బంది కలిపి అక్కడ వేస్తున్నారు. ఈ హౌస్లో వేస్తారు. ఈ హౌస్లో వేయటం వలన ఆ యొక్క పులి వచ్చి ఇప్పుడు ఇది పులి అది వచ్చి దాన్ని తాగుతుంది. తాగినాక ఆ టెంపరేచర్ అనేది దాని శరీర భాగం టెంపరేచర్ అనేది కంట్రోల్ అవుతుంది. చాలా మురుస్తున్నది. ఇది కూడా కొత్త మనుషుల్ని చూడంగానే. యాక్చువల్లీ ఈ లోపలైతే ఎవరిని పోనీయరు. కేవలం మీడియా సిబ్బందిని, అది కూడా దూరంగా జూమ్ కెమెరాతో మేము దీన్ని షూట్ చేసినాము. దీని అరుపులు చూస్తే మాకు కూడా భయం వేస్తుంది. ఆ విధంగా ఎప్పుడు ఎందుకంటే ఒక విధంగా అరుపులు. ఇప్పుడు ఎయిర్ కూలర్ మధ్యలోనే ఉన్నాయి. ఇవి ఎయిర్ కూలర్ ఇంకా హస్ అంటే ఒక చల్లటి, అది మన డోర్కి కట్టే హస్. దీని పైకప్పుని కూడా మొత్తం చల్లగా ఇది చేసినారు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఇవి దేనికంటే కొద్దిగా చల్లబడినాయి కదా. ఈ పులిలు గ్రౌండ్ బయట చుట్టుపక్కల మొత్తం నీళ్ళు వాటర్ క్యాన్ ఉంటుంది, కెనాల్ ఉంటుంది. వాటర్ కెనాల్ అంటే కాలువ ఉంటుంది, పెద్ద కాలువ. 20 ఫీట్లు 22 ఫీట్లు అనేది ఉంటుంది. ఇది ఇప్పుడు 12:30 అవుతుంది, 12:30-1 అవుతుంది కాబట్టి ఇవి గట్టు మీదనే కూకున్నాయి. దీని చుట్టుపక్కలనే నీళ్ళు ఉన్నాయి, అందుకోసం గట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు వేడిని తట్టుకోలేక ఇవి కిందకి నీళ్ళలో దూకుతాయి. ఇవి వేడి ఉష్ణోగ్రతని తట్టుకోలేక కింద నీళ్ళలో దూకుతాయి. ఈ 4 పుల్లీలు ఉన్నాయి, వైట్ లైన్ అనేది. ఇవి నీళ్ళు, ఇవి నీళ్ళ కాలువలు. ఇది తెల్ల పులి.
నీళ్ళని అది వేడిని తట్టుకోలేకనే ఇది ఈత కొడుతుంది. ఇది ఈ పులి, తెల్ల పులి ఈత కొడుతుంది ఈ నీళ్ళ లోపల. ఇలియాస్, హెచ్ఎం న్యూస్, జవహర్లాల్ నెహ్రూ జూ పార్క్, బహదూర్పురా, హైదరాబాద్.